హలో హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ మన వీడియో వచ్చేసి చికెన్ కర్రీ అండి. దానికోసమని ముందుగా స్పైసెస్ చూద్దాము. 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 అంగుళం అల్లం ముక్క, 8 లవంగం మొగ్గలు, అంగుళం దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు, 2 వెల్లుల్లిపాయలు. వీటన్నిటిని ముందుగా ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలు 2 ఇలా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను చూపించాను కదా, పచ్చిమిర్చి 5 తీసుకున్నాను. అలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అండ్ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. జనరల్గా నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువే పడుతుందండి, అందుకని 6 టేబుల్ స్పూన్స్ వేసాను. అందులోనూ నేను కేజీ చికెన్తో చేస్తున్నాను. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి, తర్వాత కరివేపాకు వేసి ఒకసారి తిప్పుకున్న తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒకసారి అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలండి. నాన్ వెజ్లో ఎప్పుడైనా సరే ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితేనే కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, 5 మినిట్స్ తర్వాత ఆనియన్స్ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇందులో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ధనియాలు అవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బ్యాటర్ ఏదైతే ఉందో అది ఇందులో వేసేసి పచ్చి స్మెల్ అనేది పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. రా స్మెల్ అనేది రాకూడదు. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. పసుపు కూడా వేసిన తర్వాత బాగా తిప్పుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తూనే ఉండాలి. తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత 5 మినిట్స్ తర్వాత ఇందులో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్లో నేను ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలిపి పెట్టేశానండి. ఇప్పుడు ఆ చికెన్ ఏదైతే ఉందో అది ఇందులో వేయాలి. కర్రీ చూడండి ఎంత రెడ్గా ఉందో. నేను వాడేది పచ్చి కారం అండి, సో అందుకని అంత రెడ్గా ఉంది. ఇప్పుడు చూడడానికి అట్లా ఉంటుంది, తర్వాత కలర్ తగ్గిపోతుంది చూడండి. తర్వాత సాల్ట్, కళ్ళుప్పు వేసుకున్నాను. కళ్ళుప్పు వేసి ఆ వాటర్ ఏంటి అనుకుంటున్నారా, ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసి అది కడిగి పోసాను. ఆ ఉప్పు కూడా వేసుకున్న తర్వాత శుభ్రంగా కలిపేసేసి మినిమం 20 మినిట్స్ మూత పెట్టేసి మినిమం 20 మినిట్స్ కుక్ అవ్వాలండి. అప్పుడు చికెన్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది. 5 మినిట్స్కి ఒకసారి మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది కింద. ఒక 20 మినిట్స్ తర్వాత చూడండి వాటర్ ఎంత రిలీజ్ అయిందో చికెన్లోంచి, ఆయిల్ కూడా పైకి ఎలా ఫ్లోట్ అవుతుందో. ఇప్పుడు చాలా వాటర్ అయితే రిలీజ్ అయింది కదా. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా మళ్ళీ ఎగిరిపోవాలన్నమాట. సో దానికోసం ఇంకా మూత పెట్టకుండా 5 మినిట్స్కి ఒకసారి ఇలా తిప్పుతూనే ఉండాలండి. ఎందుకంటే కర్రీ కొంచెం అడుగంటాలి. చూసారా, వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు కర్రీ కూడా అడుగంటింది లైట్గా. ఈ చికెన్ కర్రీ అడుగంటితే మంచి టేస్ట్ వస్తుందండి. మా ఇంట్లో నేను ఎప్పుడూ అలానే చేస్తాను. మా పిల్లలు చాలా లైక్ చేస్తారు. థంబ్నెయిల్లో కూడా చూసారు కదా. జస్ట్ అడుగంటితే చాలండి, అలాగని మార్చి మసిబొగ్గు చేయొద్దు. ఇప్పుడు ఈ కర్రీ తిప్పుకుంటూనే ఉండాలి. జస్ట్ అడుగంటిన తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న కేజీ కర్రీకి ఒక 500 ml వాటర్ పోసాను. వాటర్ పోసి ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా మనకి గ్రేవీ లాగా రావాలి. మనం నువ్వులు కూడా వేసాం కదా, కర్రీ చాలా గ్రేవీ వస్తుంది. ఆ పులుసు అంతా కూడా చిక్కబడిపోయి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో వాటర్ పోసి అందులో కొత్తిమీర కాడపాటు ఏదైతే ఉందో ఆ కాడపాటు వేసి ఒకసారి తిప్పుకొని
మూత పెట్టేసి కుక్ చేశాను. ఒక 10 మినిట్స్ టైం పడుతుందండి. టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎట్లా ఉందో. పులుసు చిక్కపడి ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అవుతా చక్కగా ఎంత గ్రేవీ వచ్చిందో చూడండి. ఇందులో నువ్వులు వేసాం కదా, సో అందుకే ఇంత చిక్కబడింది. మీరు నువ్వుల ప్లేస్లో గసగసాలు వేసుకోవచ్చు అండ్ ఇంకా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. అవి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నువ్వులు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. రేపు సండేనే కదా, ఒక్కసారి నా ప్రాసెస్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు గ్రేవీ వచ్చేసింది కదా, ఇప్పుడు ఇందులో పైన కొత్తిమీర ఆకు పార్ట్ ఏదైతే ఉందో అది వేసి గార్నిష్ చేశాను. అంతే, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.